హాయ్ అండి. వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్ పుష్ప విలేజ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. రోజులాగే ఈరోజు కూడా ఒక నేచురల్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి. వీడియో చూసే ముందు ప్లీజ్ మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మన యూట్యూబ్ ఫ్యామిలీ అయితే లైక్ చేసి వీడియో చూసేయండి, కంటిన్యూగా స్కిప్ చేయకుండా. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ముందుగా మా అమ్మ అయితే వాకలు తుడుతుందండి. ఇంకా వాకలు తుడుతుంది కదా, సామాన్లన్నీ బయట పెట్టేసి సామాన్లు అయితే తోమేసుకుంటున్నాను. తర్వాత అయితే వాకలు అయితే తుడిసేసిందండి మా అమ్మ అయితేనే. ఇంక పేడ తెచ్చి పేడతో అయితే కళ్ళపైతే జిమ్ముకుంటున్నాను. మంగళవారం శుక్రవారం ఇలాగే వేసుకుంటున్నామండి. పేడతో అయితే కళ్ళపైతే వేసుకుంటాం కంపల్సరీ. మామూలు రోజులైతే ఇంటి ముందైతే మాకు సిమెంట్ నేలేనండి. మామూలుగా నీళ్ళు అయితే జిమ్మేసుకుని ముగ్గు అయితే వేసుకుంటాము. మంగళవారం శుక్రవారం అయితే పేడ తెచ్చి కళ్ళపై అయితే ముగ్గు వేసుకుంటాము. ఇలాగైతే వేసేస్తున్నానండి కళ్ళపై అయితేని. ఈరోజైతే జంతికల కూర వండానండి. జంతికల కూర అంటే ఏంటి అనుకుంటున్నారా? మన సంక్రాంతికి పిండి వంటలు వండుకుంటాం కదండి జంతికలు. ఆ జంతికలతో కూర అయితే వండాను. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అయితే వండానండి మా నాన్నమ్మ స్టైల్లో. మా నాన్నమ్మ వాళ్ళు వండుకున్నారండి. నాకైతే చెప్పింది జంతికల కూర వండామని. అలాగే వండానండి. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం విన్నాను, అలాగే వండాను కూడా. చాలా టేస్ట్గా ఉంది. వీడియో ఫుల్గా చూడండి, మీకే అర్థమవుతుంది. కళ్ళపి అయితే వేసేసుకున్నాం కదండి. బాగా ఆరిపోయాక ఇలాగైతే ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నాను. రంగులు కూడా రుద్దానండి. మొన్న న్యూ ఇయర్కి సంక్రాంతికి అవి తెచ్చిన రంగులు ఇంకా మిగిలిపోయాయండి. ఇంకా ఇంకా ఎలాగ వేసుకుంటున్నాం కదా, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు రంగులని ఇలాగైతే ముగ్గులో వేసేసుకుంటున్నానండి. రుద్దేస్తాను ఇప్పుడు. చాలా మిగిలిపోయినాయండి రంగులు. ఇంకా ప్రతిసారి కూడా ముగ్గు వేసి రంగులు అయితే రుద్దేద్దాం అనుకుంటున్నానండి. ఇలాగైతే రుద్దేశాను. చాలా బాగుంది కదండి. జంతికల కూర అయితే చాలా బాగుంది. దోసకాయ పచ్చడి కూడా చేశానండి. చాలా బాగుంది. రోట్లో రుబ్బాను దోసకాయ పచ్చడి. జంతికల కూర అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తర్వాత అయితే బ్రష్ అయితే చేసి పులిహోర అయితే చేశానండి టిఫిన్కి. ఇప్పుడైతే జంతికల కూర ఎలా వండుతానో మీకైతే చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడైతే నేనైతే ఒక కూర అయితే వండుతున్నానండి మాకైతేని. ఆ కూర అయితే నేను ఎప్పుడూ తినలేదు, వినలేదు కూడా. మా నాన్నమ్మ వాళ్ళు అయితే వండుకున్నారండి. మా నాన్నమ్మ ఇంటికి వచ్చిందండి. ఏం కూర అని అడిగితే ఇలాగే జంతికల కూర అని చెప్పిందండి. జంతికల కూర కూడా వండుకుంటారా నానమ్మ అని అడిగానండి. నాకైతే వేసిందండి. నేను అయితే అన్నంలో వేసుకుని తిన్నాను. చాలా బాగుందండి, చాలా టేస్ట్గా ఉంది. ఇంకా పండగకి అయితే వండేసాం కదండి జంతికలు. నేను కూడా ట్రై చేసి మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. మేము ఎలా మా నాన్నమ్మ స్టైల్లో ఎలా వండిందో నాకైతే చెప్పిందండి. మా నాన్నమ్మ స్టైల్లో మీకైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంకోండి జంతికలు అయితే తీసుకున్నాము. సంక్రాంతి పండగకి అయితే వండేసాం కదండి జంతికలు ఉన్నాయి. ఇప్పుడైతే నేను వండుతాను జంతికల కూర. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా ప్లీజ్. వీడియో ఫుల్గా చూడండి. ఇప్పుడైతే జంతికలు అయితే ఇగోండి ఇలాగైతే తీసుకున్నాను. కొన్ని జంతికలు అయితేని మీకైతే చూపిస్తాను. ఫుల్ వీడియో కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇవి అయితే తీసుకున్నాను చూడండి జంతికలు. ఇవి అయితే చిన్న చిన్న ముక్కల కింద తెంపేసుకుందాము. చాలా బాగుందండి కూర అయితే. నేను ఎప్పుడు వినలేదు, ఎప్పుడు తినలేదు కూడా. ఇదే ఫస్ట్ టైం తిన్నాను. చాలా బాగుంది కూర. ఇంకా నేను ఆలస్యం చేస్తానండి, మీకు కూడా చెప్పేద్దామని వీడియో అయితే షేర్ చేస్తున్నాను మీకైతేని. ఇలా అయితే చిన్న చిన్న ముక్కలు అయితే తరిమేసుకుంటున్నానండి. మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేని. ఇలా అయితే జంతికలు ముక్కలు కింద చేసుకున్నానండి, చిన్న చిన్న ముక్కల కింద. ఇప్పుడైతే ఉల్లిపాయలు కోసేసి కూర వండుకుంటామో చూపిస్తాను, చూసేయండి. కూర అయితే వండేసుకోవచ్చండి. ఉల్లిపాయలు కోసాను, అల్లం పేస్ట్ కూర నూరేసాను. పొయ్యి మీద అయితే దాకా పెట్టేసాను. ఆయిల్ అయితే వేసేసుకుందాము. ముందుగా అయితే ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి. మా నాన్నమ్మ చెప్పిన విధంగా అయితే వండుతున్నానండి నేను. కూర అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేసేయండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోవాలండి. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గుతున్నాయండి. దీంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇంకోండి బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు మగ్గితేనే టేస్ట్ అనేది ఉంటుంది.
కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాం. ఆల్రెడీ జంతికల్లో ఉప్పు ఉంటుంది కదండి, అందుకే కొద్దిగా అయితే వేస్తున్నాను. మరి ఎక్కువ వేసినా ఎక్కువైపోద్ది. ఇప్పుడైతే బాగా మగ్గిపోయాకైతే మళ్ళీ చూపిస్తాను. ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయింది. దీంట్లో కొద్దిగా అయితే కారం వేసుకుందాము. ఇప్పుడైతేనే కారం వేస్తాం కదండి, బాగా అయితే మగ్గిపోయి దీంట్లో మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. దీంట్లో కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. ఇప్పుడైతేనే మళ్ళీ అయితే చూపిస్తాను మీకైతేనే. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. ఇప్పుడైతే జంతికల ముక్కలు అయితే వేసుకుందాం, చూపిస్తాను చూడండి. దీంట్లో అయితే ఇప్పుడు జంతికల ముక్కలు అయితే వేసుకుందామండి. కూర అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. దీంట్లో మళ్ళీ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుందాము. మళ్ళీ అయితే మీకైతే చూపిస్తాను. జంతికల కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంది. టేస్ట్ కూడా చూశాను, సూపర్ ఉంది. మా నాన్నమ్మ ఎలాగైతే నా పెట్టిందో అలాగే ఉందండి. మా నాన్నమ్మ స్టైల్లో వండాను, చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇప్పుడైతే మీకు కూర అయితే చూపిస్తాను. చూడండి, చాలా బాగుంది కూర, చాలా బాగా కనిపిస్తుంది చూడండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. ఇంకా చాలా టేస్ట్గా అయితే ఉంది. తిన్నప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు అయితే జంతికల కూర అయితే వండేసానండి, చాలా బాగుంది. ఇప్పుడైతే దోసకాయ పచ్చడి, రోటి పచ్చడి చేస్తాను. రుబ్బు రోజులో నూరుతాను, చాలా బాగుంటుంది. నేను ఎలా చేస్తానో మీకైతే చూపిస్తాను. వీడియో ఫుల్గా చూసేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడైతే చెక్కేసుకుని కోసేసుకుందాము, మళ్ళీ చూపిస్తాను. దోసకాయ ముక్కలు అయితే ఇలా కోసేసానండి. ఇప్పుడైతే వేపేసుకుని రుబ్బు రోల్ దగ్గరికి వెళ్ళి రుబ్బేసుకుందాము, చూపిస్తాను. ఒకసారి చూసేయండి ఫుల్ వీడియో. ఇంకోండి ఇలాగైతే కట్ చేస్తాను, పచ్చిమిరకాయలతో చేస్తున్నాను. మళ్ళీ చూపిస్తాను మీకైతే వేపుకున్నప్పుడు అయితేని. ముందైతే పచ్చిమిరకాయలు వేపేసుకుందామండి. ఇప్పుడైతే దోసకాయ ముక్కలు వేసేసుకుందామండి. పచ్చిమిరకాయలు అయితే వేగిపోయినాయి. తర్వాత అయితే టమాటాలు వేస్తాను. దోసకాయ పచ్చడి అయితే రుబ్బేసుకుందామండి. చింతపండు, ఉప్పు కూడా దీంట్లోనే వేసాను. ఇప్పుడైతే నూనె వేసుకుందాము. ముందుగా అయితే పచ్చిమిరకాయలు వేసుకుందాము. దోసకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి దీంట్లోని. నూరేసుకుందాం మొత్తం. చాలా బాగుంటుందండి పల్లెటూరు స్టైల్లో దోసకాయ పచ్చడి. దోసకాయ పచ్చడి అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే తీసేసుకుందాం. చాలా బాగుంది టేస్ట్ మాత్రం. ఇప్పుడైతే తీసేసుకుని తాలింపు అయితే పెట్టేసుకుందాము. తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి తాలింపు పెట్టుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని అయితే తినేద్దాము. భోజనం అయితే చేసేస్తున్నానండి. జంతికల కూర అలాగే దోసకాయ పచ్చడి చాలా బాగుందండి. జంతికల కూర అయితే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా టేస్ట్, చాలా చెప్పలేనంత టేస్ట్గా ఉంది.